నిన్న మనం ఈ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అనేదాన్ని మనం చూస్తూ దాంట్లో రకరకాలైనటువంటి ప్రయోగాలు తర్వాత ఏ విధంగా మనం ఈ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ వరల్డ్ అనేది క్రియేట్ చేస్తాము. అట్లాగే ఈ బుద్ధిస్ట్ చెప్పింది ఈ ప్రపంచంలో ఈ ఉన్న జీవజాతికి అంతటికి చెట్లు పుట్లు మనుషులు అన్ని సహా కలిపి జ్ఞానోదయం అయితే ఈ ప్రపంచం పరిస్థితి ఎట్లా ఉంటుంది. దీంట్లో ఈ ప్రపంచాన్ని మనం ఏదైతే మనం సృష్టించుకున్నామో అది ఇప్పుడున్న ప్రపంచంలో కాకుండా కక్షలు, పోట్లాట్లు, చప్పుకోటాలు, తిట్టుకోటాలు, ఒకళ్ళనొకళ్ళు అసూయ పట్టాలు, ఆదుర్దాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు తిని తిరుగుతూ లేకపోతే పని చేసుకో ఇక అక్కడ మనం మోక్ష సాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పని చేసుకోవడానికి ఏమి ఉండదు. అంతా మనం మనం ఆత్మదర్శనం చేసిన తర్వాత మనం ఏమి పెద్దగా మనకి యాక్టివిటీ ఏమి ఉండదు. కాబట్టి ఆ విధంగా అవన్నీ ఉంటే ఆ రోజుల్లో అట్లాంటి పరిస్థితులు మనకి ఈ ఎంతో గొప్ప ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాము. ఆ సృష్టిదానికి ఆ గొప్ప ప్రపంచం సృష్టింపబడటానికి మనకి ఒక తల్లి ప్రసవ వేదన అయితే ఎట్లయితే ఉంటుందో అంత వేదన అంటే అంత కష్టం, అంత పని చేయాల్సి వస్తుంది. అంత చేసిన తర్వాత కానీ మనం ఈ దీంట్లోకి రాలేము. ఈ కొత్త కాన్షియస్నెస్ అనేది, కొత్త వరల్డ్ అనేది వచ్చినప్పుడు మనం స్వర్గాన్ని, సంతోషాన్ని, మనం ఈ కొత్త ప్రపంచాన్ని, ఈ భూమిని ఇవన్నిటిని చాలా కొత్త వాటిగా చూస్తాము. ఎందుకంటే మొట్టమొదట్లో ఈ సంకుచితత్వంతో కూడినటువంటి ఈ భూమి అనేది మానవాడితో ఉన్న ఈ ప్రపంచం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మనకు వచ్చేది ఈ కొత్త ప్రపంచాన్ని, కొత్త బంగారు లోకం, ఆ విధంగా అన్నమాట. కొత్త దీన్ని మనం చూడవచ్చు. అది మన బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ బుక్ లో చెప్పింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ అనమాట. దీనికి కారణం ఏంటి, ఆ కారణాలు, దాని యొక్క ప్రభావాలు మనం దాన్ని వేరే విధంగా మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మన మొట్టమొదటి టాస్క్ ఏంటంటే, మన ప్రాథమికమైన పని ఏంటంటే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ మనం మోక్షాన్ని సాధించడం, సాల్వేషన్. అయితే మరి మోక్షాన్ని సాధించాలి అంటే మనం ఈ ఆకారం అనేది మనకు కావాలి కదా, కొత్త ప్రపంచం సృష్టించాలి కదా అంటే ఎస్, అది కొత్త రూపాన్ని, కొత్త గుర్తింపు పొందిన రూపాన్ని, ఇప్పుడున్న గుర్తింపు కాకుండా, ఇప్పుడున్న ఈ ప్రయోగం గుర్తింపు కాకుండా అటువంటి గుర్తింపు, వేరే విధమైన గుర్తింపుని తీసుకొచ్చేట్టుగా అన్నమాట. ఆ వేరే విధమైన గుర్తింపుతో ఉన్న మన ఈ ఆకారంతో మనం దీన్ని ఈ మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పాను. అప్పుడు ఈ ప్రపంచము, దీని యొక్క హద్దులు, సరిహద్దులు ఇవేవి మనం ఆపలేవు. ఇది మన వాస్తవం అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆత్మసదర్శనం చేసుకుంటామో, మన లోపల ఉన్న నేను అనే దాన్ని మనం తెలుసుకుంటామో, మనం చెప్పుకున్నాం మోక్షం ఎలా వస్తుంది అని చెప్పి. అంటే కాళిదాస్ గారు భోజ మహారాజు ఆ స్థానంలో ఉన్నప్పుడు నేను పోతే మోక్షం వస్తుంది అని చెప్పారు. ఆ నేను అంటే ఏంటి? ఆ నేను అనేటు అహం. నేనంటే మనిషి కాదు. ఆ మనిషిలో నుంచి ఎప్పుడు అహం చచ్చిపోతుంది, అప్పుడు మనకి మోక్ష సాధన జరుగుతుంది. ఇదే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ రమణ మహర్షిని అడిగారు, స్వామి నాకు ఒక చిన్న కోరిక ఉంది, భగవాన్ తీర్చాలి మీరు అని రమణ భగవాన్ అడిగితే, ఏం కోరికమ్మా అంటే ఆమె చెప్పమంటారా, చెప్పడానికే కదా వచ్చావు, చెప్పు ఏంటి అని చెప్పాను. నాకు మోక్షం కావాలి స్వామి. సరే అలాగే, ఇప్పుడే కావాలి స్వామి నాకు మోక్షం. సరే ఇప్పుడే నీకు మోక్షం వస్తుంది అంటే సరే అని వెళ్ళిపోయింది.
ఇంకా పక్కన కూర్చున్నది కూడా మేము దానికోసం వచ్చాం స్వామి, మాకు కూడా మోక్షం కావాలి. మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? అన్నీ వదులుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నాయన్నీ నువ్వు వదులుకో. వదిలేసి నీకు దేని మీద ఆశ లేనప్పుడు, నువ్వు అన్నీ వదిలేసినప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. ఇదే మనకి సాయిబాబా చరిత్రలో కూడా చెప్తారు. ఒక ఆయన బండి కట్టించుకొని, ఆ రోజులు బండ్లే కాబట్టి బండి కట్టించుకొని షిరిడి వస్తాడు. వచ్చి ఏంటంటే నేను ఇక్కడ దాకా వచ్చాను, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నా బాబా కూర్చోబెడతారు. ఆయన ఏదో మాట్లాడతారు. తర్వాత ఏదో ఆయన కంట ముందు నుంచి ఒక చిన్న లీల ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఈయనేమో వచ్చిన ఆయనేమో బాబాను తొందర పెడతా ఉంటాడు. నాకు మోక్షం ఇప్పించండి, 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 ఇప్పుడు నేను వెళ్ళాలి ఆయన, నాకు పనులు ఉన్నాయి, ఇంకా నేను సంపాదించుకోవాలి అని చెప్పి దాని మీద ఈ మోక్ష సాధనకి ఏం చేయాలి అని చెప్పి ఒక 4-5 పేజీలు బాబా ఉపన్యాసం ఉంటుంది అక్కడ, ప్రవచనం. ఇంత ఏంటంటే నువ్వు ఈ దేని మీద ఆశలే, అన్ని ఆశలు పెట్టుకొని అన్ని నువ్వు సంపాదించి నువ్వు అన్ని దీని మీద పాకులాడేవాడికి నీకు మోక్షం ఎట్లా వస్తుంది? నీకు మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే నువ్వు సర్వం వదిలేయాలి. వదిలేసినప్పుడు డిటాచ్మెంట్ అనేది వచ్చినప్పుడు నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. ఈ విధంగా మనకి అట్లాగే చిన్న చిన్న ఇలా చాలా మంది గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మనకు ఉన్నాయండి. ఈ నువ్వు అయితే మనము ఈ ప్రపంచాన్ని, దేంట్లో ఉన్న వస్తువులన్నిటిని మనం డిటాచ్ అయిపోయి మనం త్యజించేసినప్పుడు, వదిలేసినప్పుడు మరి మన ప్రపంచంలో ఉంటే ఈ చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం ఉంటాం కదా. మరి ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి ఫంక్షన్లు ఉంటాయి, లేకపోతే పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. మరి అక్కడ ఏదో ఒకటి జరుగుతుంటే మరి వాటన్నిటిని మనము నేను మడిగట్టుకున్నాను, నేను అన్ని చేశాను, నేను రానని చెప్పాలా అంటే అక్కర్లేదు. ఆ చిన్న చిన్న సంతోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంటర్టైన్ చేసుకో, అనుభవించు. బట్ అక్కడితో అది వదిలేయి. దాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా తెచ్చుకోక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని, ఆ స్థాయిని పొందుతావు, ఇప్పుడు నువ్వు చూసేటువంటి మేనిఫెస్టో మన మన కళ్ళ ముందు ఆవిష్కృతమై ఉన్న ఈ ప్రపంచంలో నుంచి ఉన్న ఆనందాల కంటే మనకు కనపడని ప్రపంచంలో ఉన్న ఒక ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీకు ఇవేమీ అడ్డం రావు అని చెప్పి, ఇవన్నీ కూడా నువ్వు ఆనందిస్తూ కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పేసి. అయితే ఇవన్నిటికీ మనం ఒక ఇప్పుడున్న దానికంటే ఒక ఉన్నతమైన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి అంటే మనం ఈ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఈ స్థితి అయితే ఏదైతే ఉందో, మనం తెలుసుకున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో నుంచి మనం అనుభవించితే, ఆ స్థితిని అనుభవించినప్పుడు మనకి ఆ కార్పణ్యం, దయ, జాలి ఇవన్నీ వస్తాయి. అప్పుడు అదర్స్కి, మిగిలిన వాళ్ళకి మనం సహాయం చేయడానికి మనం వాళ్ళ కారణం కోసం ఎత్తుకోకుండా కైండ్నెస్, దయతో మనం వాళ్ళకి సహాయం చేయటం మొదలు పెడతాం. అప్పుడు ఈ వరల్డ్ నుంచి ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈ దీనికంటే ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలుగుతారు అని చెప్పి నిన్న ఇక్కడ వరకు చూసాం మనం. ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు. ఓకే, ఎవరు చదువుతున్నారు? You may remember that you talked about the dual nature of true compassion, which is awareness of a common bond of shared morality and immortality. At this deep level, compassion becomes healing in the widest sense. In that state, your healing influence is primarily based not on doing but on being. Everybody you come in contact with will be touched by your presence and affected by the peace that you emanate, whether they are conscious of it or not.
When you are fully present and people around you manifest unconscious behavior, you won't feel the need to react to it, so you don't give it any reality. Your peace is so vast and deep that anything that is not peace disappears into it as if it had never existed. This breaks the karmic cycle of action and reaction. Animals, trees, flowers will feel your peace and respond to it. You teach through being, through demonstrating the peace of God. You become the light of the world, an emanation of pure consciousness, and so you eliminate suffering on the level of cause. You eliminate unconsciousness from the world. ఓకే. సో ఇంతకుముందు మనము కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆ కాన్షియస్నెస్ ఫీల్ అయినప్పుడు మాత్రం మనకు ఏం తెలుస్తుందంటే అంతా ఒక్కటే, అందరూ ఒకటే అని అర్థమవుతుంది. ఏ విధంగా? రెండు విధాలుగా అందరం ఒకటే అని. ఎట్లా అంటే మోర్టాలిటీలో అండ్ ఇమ్మోర్టాలిటీలో. ఎట్లా బ్రతుకున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒకటే. ఎట్లా చిన్నప్పటి నుంచి అందరికీ బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, తర్వాత వీక్నెస్ అంటే శరీరం దాని ఎనర్జీస్ తగ్గుతా ఉంటాయి అనేసి ఇవన్నీ తెలిసిన విషయాలే. అంటే అందరము ఇందులో సేమ్ అని. ఎవరైనా సరే, ఎంత ఉన్నవారైనా సరే, ఎంత బీదస్తుడైనా సరే, మేల్ ఫీమేల్ ఎనీ జెండర్ ప్రాబ్లం ఇష్యూస్ లేకుండా, అంటే జెండర్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరిది పుట్టుక నుంచి చావు వరకు అందరిది సేమ్ ప్రాసెస్, ఎవరైనా సరే. సో ఇక్కడ మనం అందరం కామన్. అండ్ దెన్ మళ్ళీ ఇమ్మోర్టాలిటీ, మళ్ళీ చావు అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిందే, వస్తుంది, అదండి తెలిసిన విషయం. సో ఇక్కడ రెండిట్లో మనం అందరం కామన్ అయినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని తెలుసుకుని ఉన్నాడు, అది మన కాన్షియస్నెస్. సో ఎట్ దిస్ డీప్ లెవెల్, ఇంత కాన్షియస్నెస్ కి మనం వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా మనకి కానీ అనుకున్నట్టు ప్రతి ఒక్కటి ఫీల్ అవుతూ ఉంటాము. ఎదుటి వాళ్ళు కానీ, మన పక్కింటి వాళ్ళు కానీ, ఎనీబడి హూ ఎవర్, వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చి ఎంత బాధ ఫీల్ అవుతున్నారో మనకు కూడా అంతే తెలుస్తుంది. అంటే ఆ ఫీలింగ్స్ మనకు తెలుసు. అంటే ఇతరుల బాధ, ఇతరుల సంతోషం కూడా మనకు ఫీల్ అయ్యి కాన్షియస్నెస్ మనకు తెలుస్తుంది. సో అట్లాంటి లెవెల్ కి వచ్చినప్పుడు అది కాన్షియస్నెస్, అది ఎన్లైటన్మెంట్. ఎట్ దిస్ డీప్ లెవెల్, కంపాషన్ బికమ్స్ హీలింగ్ ఇన్ ద వైడెస్ట్ సెన్స్. ఓకే. సో ఇంత కాన్షియస్ గా వచ్చినప్పుడు మన కరుణ అనేది చాలా ఒక ఏమంటే ఒక ట్రీట్మెంట్ లాగా మారుతుంది అనమాట. మన కరుణ అనేది ఇతరుల కష్టాలున్నా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్ మన విషయంలో కూడా మనం దాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో చూస్తాం కాబట్టి, ఒక వేరే విధంగా చూస్తాం కాబట్టి, ప్రతి ఒక్క ఛాలెంజ్ ని కానీ, ప్రతి ఒక్క ఇబ్బందిని కానీ, ప్రతి ఒక్క బాధని కానీ వేలా చూస్తాం కాబట్టి అక్కడ మనకు ఆప్షన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, దొరికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అండ్ అది హీల్ అయిపోయే అంతగా మన 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 బీయింగ్, అంటే మన ఉనికి అక్కడ పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం కాన్షియస్నెస్ గా ఉన్నప్పుడు వీఆర్ విత్ అవర్ బీయింగ్, మనం మన ఉనికితో ఉంటాము, నాట్ విత్ అవర్ ఐడెంటిటీ. మన ఓన్ మన హార్ట్ తో ఉంటాం కాబట్టి ఆ కంపాషన్, ఏదైతే కరుణ మనం చూపిస్తామో అది వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ లాగా కనిపిస్తుంది. ఎవరికైతే మనము హెల్ప్ చేయాలనుకుంటామో, లేకపోతే ఎవరికైతే మనం హీల్ చేయాలనుకుంటామో, ఎవరికైతే మన కరుణ చూపిస్తున్నామో మన ఎదుటి వాళ్ళ కష్టం ఉన్నప్పుడు కానీ, సో అదొక పెద్ద ట్రీట్మెంట్ లాగా వాళ్ళకి పనిచేస్తుంది. ఇన్ దట్ స్టేట్, your healing influence is primarily based not on doing but on being. సో ఇంత కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మనం అక్కడ నార్మల్ గా ఎవరికైనా జనరల్ గా మాట్లాడదాము, కాన్షియస్నెస్ కాకుండా జనరల్ గా ఏం చేస్తాం, మన రెస్పాన్సిబిలిటీస్ కొద్దీ మనము
పనిచేస్తూ ఉంటాము. కానీ కొన్ని విషయాల్లో మనకు ఇష్టం లేకుండా చేస్తాం. తప్పదు ఆఫీస్కి వెళ్ళడం అన్నట్టు, లేకపోతే చుట్టాల ఇంటికి ఇక వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్తున్నాము, ఆర్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే లేదో మాట వరుసకి జస్ట్ చూసి రావడానికి వెళ్తున్నాము, ఆర్ ఏదో ఫోన్ చేసి అడుగుతున్నాం బాగున్నారా అని. కానీ మనకు మనసులో అది లేదు. అంటే వీఆర్ నాట్ విత్ హార్ట్, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ పరంగానే మనం వాళ్ళతోని ఆ డీల్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ వస్తుందో, మనం చేసే పని కంటే ఆర్ మనం మాట్లాడే తీరు కంటే, మనం వాళ్ళకి ఇచ్చే భరోసా కంటే, మనము ఉండి అంటే వాళ్ళకు మన ఉనికి అంటే వాళ్ళకు కొంతమంది తెలిసిపోతుంది మనం నిజంగానే మాట్లాడుతున్నామా, అంటే మనసుతోనే మాట్లాడుతున్నామా, ఏదో మాట వరుసగా మాట్లాడుతున్నామా అని తెలిసిపోతుంది ఎప్పుడు మన బిహేవియర్ బట్టి. సో మన ఉనికి అనేది ఎప్పుడైతే ఉంటుందో అది ఆ అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకు మన కరుణ చూపిస్తున్నామో, మనం చేయడం కంటే ఎక్కువ మన ఉనికి, మనం ఏదో రెస్పాన్సిబిలిటీ కొద్దిగా చేసేస్తామేమో, బట్ వీఆర్ నాట్ రియల్లీ విత్ అవర్ హార్ట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ అవర్ హార్ట్. మనసుతో ఏం చేయట్లేదు. బట్ ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కరుణ ఎక్స్ప్రెస్ చేస్తామో కాన్షియస్నెస్ తోని, సో దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. Everybody you come in contact with will be touched by your presence and affected by the peace that you emanate, whether they are conscious or of it or not. So మనం చేసేది ప్రతి ఒక్కటి కాన్షియస్ తో చేస్తాం కాబట్టి మన ఉనికి అనేది ఇతరులకు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే వెన్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఎ ట్రీట్మెంట్, వాళ్ళకి మన కరుణ చూపిస్తున్నాము, అది వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. దో ఆ రిసీవింగ్ వాళ్ళు ఎవరికైతే మనం చేస్తున్నామో వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, ఆర్ వాళ్ళకి తెలిసి ఉన్నా తెలియకపోయినా మనం చేస్తుందనేసి, బట్ ఆ కరుణ, ఆ ఉనికితో చేసే పని అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఎవరికైనా సరే, వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, వాళ్ళు కాన్షియస్ గా ఉన్నా సరే, వాళ్ళు అన్కాన్షియస్ గా ఉన్నా సరే, వాళ్ళకి మన ఉనికితో కూడిన కరుణ వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. బికాస్ వీఆర్ కాన్షియస్. సో అది వాళ్ళ కాన్షియస్నెస్ ఉన్నా లేకున్నా మనకేం దాంతో ఏం డిఫరెన్స్ కాదనమాట. వెన్ యూ ఆర్ ఫుల్లీ ప్రెసెంట్ అండ్ పీపుల్ అరౌండ్ యూ మేనిఫెస్ట్ అన్కాన్షియస్ బిహేవియర్, యూ వోంట్ ఫీల్ ద నీడ్ టు రియాక్ట్ టు ఇట్. సో మనం చేసేటప్పుడు పలు విధాలుగా వేరే వాళ్ళు దానికి రియాక్ట్ కావచ్చు. ఏంటి ఇట్లా చేస్తున్నావు అన్నట్టు, లేకపోతే నీకే తెలుసా ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు అన్నట్టు, అంటే నువ్వు పెద్ద తోపు అన్నట్టు మాట్లాడతారు. మనం చేసే దానికి వంకలు పెడతారు, మనం చేసేది తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఎట్లాంటి రియాక్షన్ ఇచ్చినా కానీ మనకి ఎలాంటి డిఫరెన్స్ కాదు. అంటే బికాస్ మనకి ఎలాంటి జడ్జిమెంట్ ఉండదు. మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ గా ఉంటామో మనకి ఎట్లాంటి జడ్జిమెంట్ ఉండదు. మనం ఎట్లాంటి రియాక్షన్స్ కి రెస్పాన్సే కాము అసలుకి. బికాస్ జస్ట్ మనం చేయడం అనేది తెలుసు, ఎలా ఉనికితో చేయడం అని తెలుసు. కాన్షియస్ గా వాళ్ళకి ఏదో మన కరుణ చూపెట్టడం మాత్రమే తెలుసు. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా కానీ మన దాంతోని ఏ డిఫరెన్స్ పడదన్నమాట. సో బట్ వీఆర్ జస్ట్ గివింగ్ అవర్ ట్రూ కంపాషన్ టు దెమ్. Your peace is so vast and deep that anything that is not peace disappears into as if it had ever existed. So ఈ మన కాన్షియస్ వల్ల, మన ఒక్కరి కాన్షియస్ వల్ల ఎలాంటి డిస్టర్బ్డ్ పర్సన్ అయినా, డిస్టర్బ్డ్ సిచ్యువేషన్స్ అయినా, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్న పరిస్థితులు కానీ, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ ప్రశాంతతతో పొందడానికి వీలవుతుంది అనమాట. మనం చేసే పని వల్ల, మనం ఉనికితో చేసే పని వల్ల. అంటే మన వల్ల ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉంటామో ఆబ్వియస్ గా మనం ఎట్లాగో పీస్ఫుల్ గా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం, లోతుగా. అంటే ప్యారలల్ గా ఎప్పుడైతే మనం కాన్షియస్ తో ఉనికితో వేరే వాళ్ళకి చేసినప్పుడు, వేరే వాళ్ళ కరుణ మనం చూపెట్టినప్పుడు, వేరే వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది. అంటే వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళు ఫీల్ కాగలుగుతారు. ఎంత పెద్ద డిస్టర్బ్డ్ వాళ్ళ సిచ్యువేషన్ ఉన్నా సరే, వాళ్ళ కష్టాలు ఉన్నా సరే, మన వల్ల వాళ్ళకు ఆ స్వాంతన అనేది దొరుకుతుంది అనమాట. దిస్ బ్రేక్స్ ద కార్మిక్ సైకిల్ ఆఫ్ యాక్షన్ అండ్
రియాక్షన్. సో ఇది ఎట్లా చెప్పచ్చు అంటే, ఏదైతే ఈ కార్మిక్ సైకిల్ అంటే మన కర్మ చక్రం, మనం చేసిన దానికి మనం అనుభవిస్తాము అన్నట్టుగా కాకుండా, ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ తో ఉంటామో మనం అనుభవిస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తాం. కానీ ఆ అనుభవము ఒక పూరికమైన విధంగా ఉంటది తప్ప, ఇప్పుడు తప్పు చేస్తే కష్టం అనుభవించాలి, దానికి ఆ పనిష్మెంట్ ఉంటుంది అని కాకుండా, మనం చేసేదానికి ఖచ్చితంగా దానికి మనం ఛాలెంజ్ ఫేస్ చేస్తాం. కానీ ఆ ఛాలెంజ్ ఫేస్ చేయడం ఎలా ఉంటుందంటే, ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం దాంట్లో నుంచి నేర్చుకుంటున్నామనే ధోరణిలో మనం ఉంటాం అనమాట. ఐ డోంట్ నో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను లేదో. సో ఎవరైనా కర్మ కొద్దీ మన పనులు ఉంటాయి. మనం ఆబ్వియస్ గా ఎవరైనా మనం ఏదైనా మిస్టేక్ చేస్తాము, ఆర్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదైనా పని చేసినప్పుడు అది ఫుల్ఫిల్ కాదు. సో దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది, దాని వల్ల వచ్చే పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ ఈ కాన్షియస్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం చేసాం పని, తప్పు చేసాము, కాన్షియస్నెస్ గా లేకుండా చేసాము. బట్ వెన్ వీఆర్ ఇన్ కాన్షియస్, ఎప్పుడైతే మనం ఆ ఉనికితో ఉంటామో దానికి వచ్చిన ఫలితాన్ని మనం ఎలా అనుభవిస్తామంటే, ఎస్ నేను అలా చేశాను కాబట్టి నాకు ఇలా దొరికింది ఈ రోజు, నేను ఖచ్చితంగా దీన్ని అనుభవించాలి, ఇది నాకు ఏదో నేర్పించడానికి వచ్చింది అన్న కాన్షియస్ తో మనం ఉంటాం అనమాట. సో కర్మ సైకిల్ ని ఏం తప్పించుకోవడానికి లేదు ఆబ్వియస్ గా. బట్ ఆ అనుభవంలో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనం చాలా తెలివిగా ఆర్ చాలా ఎరుకగా ఆ కర్మని అనుభవిస్తూ ఉంటాం అనమాట. మనం యానిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్ విల్ ఫీల్ యువర్ పీస్ అండ్ రెస్పాండ్ టు ఇట్. సో ప్రకృతి, ఈ ప్రపంచంలో మనుషులే కాకుండా ఈ ప్రకృతి కూడా మన కాన్షియస్నెస్ కి, మన కరుణకి రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే దాని కరుణ మన పైన చూపిస్తుంది ఆబ్వియస్ గా. ఎప్పుడైతే మనం చూపిస్తున్నామో అంటే ఈ నోరులేని జీవాలు కానీ, లేదా ఈ ప్రకృతి కూడా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. వాటి నుంచి కూడా మనం ఆ స్వాంతన పొందొచ్చు. ఎట్లాగైతే మనం చూపిస్తున్నామో మన కరుణ, సేమ్ థింగ్ ఆ నేచర్ కూడా మనకు అట్లాంటి రెస్పాన్స్ ఇస్తుంది. యు టీచ్ త్రూ బీయింగ్, త్రూ డెమాన్స్ట్రేటింగ్ ద పీస్ ఆఫ్ గాడ్. మనం అలా ఉనికి ఉండడం వల్ల, మనం ఆ ఉనికితో ఉండడం, ఆ ప్రెసెంట్ లో ఉండి ఆ కంపాషన్, మన కరుణ చూపెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ దైవత్వం చూపిస్తున్నాం అనమాట. ఎవరికి? నేచర్ కానీ, మన ఇంటి పక్కలకు కానీ, మన మనుషులకు కానీ, తోటి ప్రజలకు కానీ, మన పార్ట్నర్స్ కానీ, మన ఇంట్లో కానీ, ఎవరికైనా మనలో ఆ దైవత్వం అనేది కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఈ నేచర్ కి తెలుస్తుంది, అండ్ ఈవెన్ ద మన హ్యూమన్ బీయింగ్స్ కూడా తెలుస్తుంది అనమాట. You become the light of the world, an emanation of pure consciousness, and so you eliminate suffering on the level of cause. You eliminate unconsciousness from the world. సో ఇట్లా దైవత్వం ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా మనల్ని చూడగానే ఫస్ట్ థింగ్ మన చూసి నుంచి మన లైక్ ఆరా అంటాం కదా, మనం ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మనకు లైక్ రమణ మహర్షి కానీ ఎవరైనా సరే, వాళ్ళ చుట్టుపక్కల రాగానే అలాంటి ఆరా మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇక వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూపించే కరుణ కానీ ఇంకెంత ఎఫెక్ట్ పడుతుంది. ఆ దైవత్వం అనేది ఉట్టి పడుతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆటోమేటిక్ గా మనం కూడా ఆ స్వాంతను పొందుతాం, ఆ ప్రశాంతత అనుభవిస్తూ ఉంటాము. సో మనము ఇట్లా మనం ఒక వెలుగు అవుతాం అనమాట ఈ ప్రపంచానికి. ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్నెస్ తో మన కరుణను చూపిస్తుంటాము, మన కాన్షియస్నెస్ తో బిహేవ్ చేస్తుంటాము, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కడైతే అంటే మన చుట్టుపక్కల మనకు చెందిన ఈ ఆరాలో కానీ, మనకు చెందిన ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో కానీ, వి కెన్ క్రియేట్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ బై రిమూవింగ్ ద సఫరింగ్. అంటే ఎక్కడ బాధలు లేకుండా, బాధలు అంటే అది బాధగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ గా మనకు తోస్తుంది అనమాట. ఇది నాకు బాధలు వచ్చినాయి, నాకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి అన్న ఫీలింగ్ కాకుండా, ఇది నాకు నేర్పిస్తుంది, ఇది నాకు ఒక మెట్టు, నేను ఇంకా ముందుకెళ్ళడానికి ఒక మెట్టు అన్న ఒక ఫీలింగ్ తో మనం ముందుకెళ్తుంటాం అనమాట. సో ఆ కాన్షియస్నెస్ అనేది ఇక్కడ మన ప్రపంచంలో ఆ బాధల్ని తొలగిస్తూ ఉంటుంది అనమాట. యు ఎలిమినేట్ అన్కాన్షియస్నెస్ ఫ్రమ్ ద వరల్డ్. ఎవరైతే
ఆర్ ఆ ఉనికి లేకుండా జీవిస్తున్నారో, లేకపోతే ఆ ఉనికి లేకుండా ప్రపంచం గడుస్తుందో, అక్కడ మనం ఆ ఉనికిని క్రియేట్ చేస్తున్నాం. ఎలా? మన కాన్షియస్నెస్ తో, మన కరుణతో ఈ ప్రపంచానికి ఆ కరుణ నింపనికి ట్రై చేస్తున్నాం అనమాట. సార్, Yeah. మనం ఇంత ముందంతా చూసుకుని వచ్చినప్పుడు మోర్టాలిటీ అంటే పూర్తిగా చావు అనేది లేకుండా ఉంటాం, చావు అనేది ఉంటాం. ఈ రెండు రకాలైనటువంటి ఒక కామన్ బాండ్ చూసాం మనం. ఏ విధంగా ఈ కంపాషన్ అనే దానికి ఈ రెండు అంటుకొని ఉంటాయనే దాంట్లో ఇంతకుముందు చూసాం. దాంట్లో కొంచెం కిందకి వెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే, లోతుకి వెళ్తే, ఇంకా ఎక్కువ వివరంగా కనుక మనం చూడాలనుకుంటే ఎట్లా ఉంటుందంటే, మనకి 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఉన్నాయా? 5 సెన్సెస్ సార్? ఉమ్, అవును సార్. పంచభూతాలా కూడా సార్? ఉంది. 5 కూడా సెన్సెస్ ఉంది అంటే కొన్నిసార్లు. మన పంచభూతాలు వేరు, పంచేంద్రియాలతో కూడిన పంచేంద్రియాలు. భూతాలు అక్కడ బయటవి, పంచేంద్రియాలు మనకి. టచ్, టేస్ట్, చూపు, వినికిడి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా మనకి. అవి ఈ 5 సెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మనం ఒకటి 6th సెన్స్ అనే దాని గురించి మాట్లాడతాం. మరి 6th సెన్స్ ఏదో పని చేసినట్టుంది, అందుకని ఈ పని చేసాడు అనేది ఇట్లాంటిది ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఐడియా ఉందా? చాలా సార్లు అంటాం కదా సార్, మనమే ఫ్లోలో నా 6 సెన్స్ చెప్తానే ఉంది కానీ నేనే దాన్ని లైట్ తీసుకున్నాను, పట్టించుకోలేదు అంటాం కదా సార్. అంటాం కదా. ఆ 6th సెన్స్ అంటే ఏంటి మరి? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది జ్ఞానంతో కూడింది కదా సార్ 6th సెన్స్ అంటే? అంతే కదా సార్? తెలియదు, నాకేం తెలుసు, అందుకే కదా అడుగుతున్నారు. మీరు ఏమైనా చెప్తే నేను తెలుసుకుందామని చెప్పి. పదమూడు మంది, నన్ను వదిలేస్తే 12 మంది మేధావులు ఉన్నారు. టీచర్లు ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు. ఏంటి, ఎవరు మాట్లాడరండి? మేధావులు అనేటప్పటికీ అందుకని మాటలు రావట్లేదు. సరే, మామూలు భాషలో చెప్పుకోవాలంటే 6th సెన్స్ అంటే కామన్ సెన్స్. ఎందుకంటే ఇది అందరూ ఉండదు కదా, అందరికి కొద్ది మందిగా ఉంటుంది కాబట్టి కామన్ సెన్స్ అనేది 6th సెన్స్ కింద చెప్పుకుంటే, ఇక్కడ మనకి ఈ బ్రెయిన్ అనేది, మనసు అనేది, మనం ఏదైనా చెప్పుకున్నా కూడా అందరికి ఒకటే సైజు ఉంటుంది. ఇంత కేజీన్నర వెయిట్, అంతేనా? ఎంత ఉంటుందండి బ్రెయిన్ వెయిట్? వెయిట్ గూగుల్లో చూస్తే తెలుస్తుంది సార్, కానీ పర్సనాలిటీస్ అయితే మీరు అన్నట్టు వెయిట్ మారచ్చు, కానీ ఎంత పెద్ద శరీరం ఉన్నా, సన్నగా ఉన్నా కూడా దీని సైజు ఇంతే ఉంటుంది. ఒక కేజీ వెయిట్ ఎంత ఉంటుంది దాదాపుగా, దగ్గర అది. అవును సార్. సార్ అవును, బ్రెయిన్ వెయిట్ అవును. 1200 గ్రాములు సార్, 1250. 1200 గ్రాములు ఉంటుందా? కొటేషన్ చూసారు. 1.3 to 1.4 kg అంట. ఓకే,
కిలోన్నర అన్నాం కదా, దాని దగ్గరలో ఉంటుంది. ఎస్ గారు చెప్పారు. సరే, దీంట్లో ఇప్పుడు మనకి అందరికీ ఒకటే బ్రెయిన్ ఉన్నప్పుడు, ఒకటే వెయిట్ లో ఉన్నప్పుడు, కొంతమంది ఎక్కువగా మనకంటే ఎక్కువగా ఉంటారు, కొంతమంది తక్కువగా ఉంటారు. ఇప్పుడు కంచి పరమాచార్య అనుకోండి, రమణ మహర్షి అనుకోండి, సత్యసాయిబాబా అనుకోండి, లేకపోతే ఇక మనకి ఈ ఈ ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కొంతమంది సత్యసాయిబాబా అయితే గాల్లో నుంచి శివలింగాలు, విభూది ఇవన్నీ సృష్టిస్తారు. అట్లాగే షిరిడి సాయిబాబా అయితే ఆయన ముట్టుకుని వాళ్ళకి ఆరోగ్యం ఇప్పిస్తారు, లేకపోతే మన కళ్ళలో పసరు పోస్తారు. ఇవి రకరకాలుగా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాగే కంచి పరమాచార్య దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయరు. ఆయన ఎంతసేపు భవిష్యత్తు ఏం చేస్తున్నావు, నిన్ను ఎలా ఉంచాలి, నీకేం చూపించాలని చెప్తారు. రమణ మహర్షి ఒక విధంగా చెప్తారు. అదే మన ఈషా దగ్గరికి వెళ్తే ఒక రకంగా చెప్తారు. ఈ రకరకాలైనటువంటి బోధనలు మనకు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ బోధనలు వచ్చేటప్పటికి మనకి బేసికల్ గా ఈజ్ ప్రైమర్లీ బట్ ఆన్ బీయింగ్ హీలింగ్ ఇన్ఫ్లుయెన్స్. మనం వాళ్ళు ఒకళ్ళ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు ఒకళ్ళ మీద మన ప్రభావం చూపించాలి అంటే మనం వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉన్నామని, గొప్పవాళ్ళం అని కాదు, ఉన్నత స్థాయిలో ఉన్నాము అని చెప్పి మనం చెప్పగలిగినప్పుడే వాళ్ళ అవతల వాళ్ళు మనని నమ్ముతారు. అది ఉన్నత స్థాయి అనేది డబ్బుగా కాదు. డబ్బుగా ఉండేది అవన్నీ మన భౌతికం, అవన్నీ ఇప్పుడు మనం అది వదిలేసి వచ్చాం అక్కడి నుంచి. ఇప్పుడు మనకి ఎంతసేపు నేను ఏంటి, నన్ను తెలుసుకోవడం ఏంటి, తర్వాత అక్కడి నుంచి మన ఆత్మదర్శనం, వీటి గురించి మనం మాట్లాడతాం. ఎప్పుడైతే మనం ఈ ఉన్నత స్థాయి మనని మనం తెలుసుకోవడం, నన్ను నేను అని తెలుసుకొని ఆత్మానుభూతి పొంది ఆత్మని మనం అందరికంటే ముందుగా మనం తీసుకొని చూసుకుంటాం కాబట్టి అన్ని ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు నీ యొక్క ఉనికి ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క ప్రెజెన్స్, నీ యొక్క అస్తిత్వాన్ని ఆటోమేటిక్ గా గుర్తిస్తా. నువ్వు నీ శరీరంలో నుంచి, నీ ఆత్మలో నుంచి నువ్వు ప్రతిబింబించేటువంటి ఒక పవర్, ఒక లైట్. ఇప్పుడు కొంతమంది చూడండి, ఆరా అనేది ఉంటుంది కదా, మనం మాట్లాడుకుంటాం కదా, మన శరీరం చుట్టూ ఆరా అనేది ఉంటుంది అని చెప్పని. ఆ ఆరా ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఎవరైనా ఎదురుగుండా వస్తుంటే ఒక్కొక్కరితో మనం రాసుకుని వెళ్ళిపోతాం మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ మనకు తెలియపోయినా. కొంతమంది వస్తుంటే మన పక్క నుంచి జరిగి వెళ్తాం. గమనించారు ఎప్పుడన్నా? సార్ గమనించాం సార్. ఎందుకని? వాళ్ళు మానసిక ప్రశాంతత అనేది, లేకపోతే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవటం అనేది అర్థమైనది మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళ చుట్టూ ఉండే ఆరా ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మన ఆరా తక్కువ ఉంటుంది కాబట్టి మన ఆరాలో నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న కాంతిలోకి మనం అలౌ చేయదు. అందుకని మనం పక్కకు తిరిగి వెళ్తాం. ఇది మన ప్రెజెన్స్, వాళ్ళు స్వాములు వీళ్ళందరూ ఈ ఆరాని, ఈ మనం తెలుసుకున్న వాళ్ళు, ఆత్మను తెలుసుకున్న వాళ్ళు, నేను అంటే ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళు చెప్పకుండానే, సువాసన అనేది మనం గులాబీ పువ్వు, మల్లెపువ్వు పెట్టుకుంటే దాని వాసన ఎట్లా చుట్టూ చెప్పకుండానే ప్రసరిస్తుందో, ఇది కూడా, ఈ శక్తి కూడా అట్లాగే. అది పక్కవాడికి సువాసన. ఇప్పుడు మీరు మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు మీరేం చెప్తారండి? మల్లెపూలు వాసన అంతా మీరు చుట్టూ వెళ్ళి అందరికి కనపడి ముక్కులోకి వెళ్ళి వాసన తెలిపించారండి అని చెప్తారా మీరేమన్నా? చెప్పరు. ఆ వాసన దానంతా అదే వ్యాపిస్తుంది. అవతల వాడు కావాలని దాన్ని వాసన చూడకపోయినా ముక్కులోకి ఆటోమేటిక్గా ఆ గాలితో పాటు వాసన తప్పుతుంటారు. ఇక్కడ ఏదో మల్లెపూలు వాసన వస్తుంది ఏంటని చెప్పి. అదేవిధంగా ఈ గొప్ప వ్యక్తులు, లేకపోతే మనం ఆత్మని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది మన అవతల వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ ఉండటం ద్వారా, వాళ్ళ ప్రెజెన్స్ ద్వారా ఇది వాళ్ళకి తెలియజేస్తారు, అవతల వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. దీనికి మనం
అవతల వాళ్ళు వాళ్ళకి అవసరం ఉందా లేదా, వాళ్ళు దానికి స్పందించారా లేదా అనేది మనకు అనవసరం, అదేం ఉండదు. అండ్ సో యూ డోంట్ గివ్ ఇట్ టు ఎనీ, దాని గురించి మనం ఏం పట్టించుకోను. నీ యొక్క ప్రశాంతత అనేది ఇది ఎంత వ్యాస్ట్, ఎంత వెడల్పు, ఎంత లోతుగా, ఎంత ఇదిగా ఉంటుందంటే, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్న ఈ పీస్ అనేది, నీ యొక్క ప్రశాంతతలోకి చుట్టూ ఉన్న మన చుట్టూ మనం ఏదైతే స్థితిలో ఉన్నామో, ప్రశాంత స్థితి అన్నాం దాన్ని, ఒక మానసిక స్థితి ఏదైతే ఉన్నామో దాంట్లో నుంచి ఇవన్నీ మాయమైపోతాయి. మనం ప్రసరింపజేసేటువంటి శక్తి యొక్క ప్రభావం వలన అక్కడ ఉండేటువంటి మాలిన్యం అంతా మాయమైపోయి కరిగిపోద్ది అన్నమాట. ఎంత అంటే అది ఇంతకు ముందు, ఇప్పుడు మనం సపోజ్ ఒక మురికి వాసన వస్తుంది అనుకోండి, దాని మీద చుట్టూ సెంటు గింట అన్ని చుట్టేసి మనం చేసేస్తాం అనుకోండి, అప్పుడు మనకి మురికి వాసన ఉంటుందా? సెంటు కనుక ఎక్కువ మనకు కొట్టే అత్తరు కనుక పవర్ఫుల్ అయితే, ఆ మురికి కంటే పవర్ఫుల్ అయినప్పుడు ఏమవుద్ది, మనకి ఆ మురికి వాసన మనకు తెలియదు, అసలు మురికి అక్కడ ఉందనేది కూడా మనకు తెలియదు. లేదు అంటే ఆ మురికిని మన యొక్క శుద్ధత ద్వారా మనం దాన్ని శుభ్రం చేసేస్తాము. అప్పుడు మనం ఇంతకుముందు ఇట్లాంటిది ఉందా, అసలు ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు, ఎంత శుభ్రంగా ఉంది, శుద్ధంగా ఉంది అని చెప్పి చుట్టూ చూస్తాం. ఇది మన యొక్క కర్మ సిద్ధాంతం, కర్మ సైకిల్ ఏదైతే ఉందో, మన కర్మ అనేది మనం చేసేదాన్ని, ఇక్కడ కర్మ సిద్ధాంతంలో ఒకటి ఏంటంటే సెట్ ఆఫ్ ఉండదు. ఇక్కడ మనం మంచి చేసాము, ఇక్కడ చెడ్డ చేసాము, కాబట్టి ఈ మంచిలో మనకి 100 రూపాయలు వచ్చిన వాల్యూ వచ్చింది, చెడులో 50 రూపాయలు వాల్యూ ఉంది, పోతే నాకు 50 రూపాయలు మంచి మిగిలింది అని మనం చెప్పుకోవడానికి ఇక్కడ ఏమి ఉండదు. నువ్వు మంచి చేస్తే మంచి యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు చెడు చేస్తే చెడు యొక్క ఫలితాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ఈ సైకిల్ ఏదైతే ఉందో నువ్వు ఏదైతే నువ్వు కర్మ అనేదాన్ని నువ్వు ఆచరించేటప్పుడు, నువ్వు ఎక్కువగా మంచి కర్మ చేస్తే నీకు వచ్చే జన్మలో ఆ సైకిల్లో నువ్వు, ఆ చక్రంలో నువ్వు ఇంకొక జన్మలో ఇంకొక విధంగా ఇంతకంటే ఉన్నత స్థితిలో ఉండొచ్చు. అదే నువ్వు ఎక్కువ చెడు చేస్తే వచ్చే జన్మలో ఇంతకంటే ఎక్కువ తక్కువ స్థితిలోకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకని ఇది ఎప్పుడైతే మనం ఆత్మ దర్శనం చేసుకొని మన ఆత్మ సందర్శనం అవుతుందో, మనం ఆత్మతో లీనం అవుతామో, అప్పుడు ఈ సైకిల్ అనేది, ఈ మంచి చెడు సైకిల్ అనేది, ఇది ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుంది. నేను ఎప్పుడైతే ఆ సైకిల్ బ్రేక్ అయిపోయిందో మంచి చెడు నుంచి, నువ్వు నీ పైకి వెళ్ళేది ఊర్ధ్వ లోకాలకు, లేకపోతే పైకి ఉన్న తత్వానికి వెళ్ళేది మనకి దాని అంతటా అది వస్తుంది. చుట్టూ మనం మన యొక్క శక్తి ఏదైతే ఉందో, మన యొక్క ఈ ఆత్మ దర్శనం ద్వారా మనం పొందినటువంటి ప్రశాంతత, లేకపోతే శక్తి, లేకపోతే ఎనర్జీ, లేకపోతే పవర్ ఏదైతే చెప్పండి, దాన్ని ఏ పేరుతో పిలవదలుచుకున్నారో ఆ పేరుతో మీరు పిలవచ్చు. అది ఒక మనుషులే కాదు, జంతువులు, చెట్లు, పువ్వులు, ఇవన్నీ కూడా అవి ఫీల్ అవుతాయి అన్నమాట. అది ఫీల్ అయ్యి అవి వాటికి స్పందిస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండి రోజు చెట్లని ప్రేమతో మీరు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి మొక్కల్ని, అది మీ దగ్గరికి వెళ్ళంగానే ఆ మొక్కలు ఊగుతాయి, పిలుస్తాయి, మీతో మాట్లాడతాయి. అయితే మీరు మాట్లాడగలిగే స్థితిలో మీరు ఉండాలి. వాటిని ప్రేమతో, మీరు చెట్టుని కనుక ప్రేమతోనో, పువ్వుని వచ్చే ప్రేమతో కనుక మీరు వాటిని టచ్ చేస్తే అవి కూడా అంత ప్రేమను మీకు ఇస్తాయి. అది మనం వీళ్ళకి తెలియని వాళ్ళకి ఇది ఒక పాఠం లాగా మనం నేర్పుతాం అన్నమాట. ఇది ప్రేమతో ఉండండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, అని మోక్షం అంటే మనం తర్వాత, మన జన్మ తర్వాత వచ్చేది కాదు, మనం ఇక్కడ ఉన్నప్పుడే అనుభవించేదే మోక్షం. మోక్షాన్ని సాధించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి మనం ఏం చేస్తాం, ధ్యానం, అందులో ఒకటి మెడిటేషను, కొంతమంది పూజలు, కొంతమంది హోమాలు, ఇంకా రకరకాలుగా అన్ని చేసినా కూడా నేను ఇంత హోమం చేశాను, నేను ఇంత పూజ చేశాను కాబట్టి నాకు భగవంతుడు నాకు మోక్షం తప్పకుండా ఇస్తాడు అనేటువంటి అహం మాత్రం మనం వదిలేయం.
నేను దేవుడికి వాళ్ళ కళ్యాణం చేయించాను, ఇన్ని వందల రూపాయలు, ₹1,00,000 పెట్టాను, 2,00,000 పెట్టాను, 5,00,000 పెట్టి కళ్యాణం చేయించాను, కాబట్టి నాకు ఈ 5,00,000కి 10,00,000 పుణ్యం వచ్చింది అంటే వస్తుందా? నువ్వు ఎందుకు చేసావు? ప్రజలంతా, చుట్టూ ఉన్న వాళ్ళంతా, నీ చుట్టూ నీ కమ్యూనిటీయో లేకపోతే నీ సమాజమో, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరైతే వాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని చేసావు. అంతేగాని నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు లేనవ్వాలంటే నువ్వు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు కళ్యాణం చేయించక్కర్లా. నువ్వు స్వామి పాదాల మీద నీ మనస్సుని నువ్వు ఎంతసేపు కేంద్రీకరించి వేరే ఆలోచన లేకుండా రాకుండా నువ్వు ఎంతసేపు చేసావు అనే దాని మీద ఇది ఆధారపడు. అది నువ్వు ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుని నువ్వు ఆధారపడి నువ్వు మోక్షానికి, దేవుడి దైవ సన్నిధికి నువ్వు దగ్గరికి వెళ్ళావు, అప్పుడు అది నువ్వు ప్రజలందరికీ కూడా ఈ దైవ శక్తిని, దైవత్వాన్ని నువ్వు చూపిస్తున్నావు వాళ్ళకి. అప్పుడు నువ్వు ఈ లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచానికి నువ్వు ఒక కాంతిగా తయారవుతావు అన్నమాట. ఎక్కడైతే అక్కడ నువ్వు దట్ ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఈ స్పృహ అనే దాన్ని నువ్వు వాళ్ళకి అందజేస్తావు. రామానుజాచార్యుల వారికి నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రం అని చెప్పినప్పుడు ఆయన చెప్పారు, ఏమని, నువ్వు ఈ మంత్రం కనుక ఇది బయట వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి చెప్తే నీ తలో 1000 వక్కలు అవుద్ది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. ఆయన ఏం చేశారు? బయటకు వచ్చి అందరికీ చెప్పారు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, దీనివల్ల ఇన్ని వేల మంది, కోట్ల మంది ప్రజానీకం బాగుపడుతుంది కాబట్టి నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన అష్టాక్షరి మంత్రాన్ని బయటికి చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇది ఉన్నారా చనిపోయారా సార్ అతను? ఆ? చెప్పిన తర్వాత అతను ఉన్నారా చనిపోయారా? ఉన్నారు, ఏం కాలేదు. మ్మ్. ఆయన ఉన్నారు, తర్వాత బోధనలు చేశారు. తర్వాత 600 సంవత్సరాల కింద విషయం ఇది. ఇప్పుడు అక్కడే మనము ఓకే సార్. ఈ జిఎస్ స్వామి ఆశ్రమంలో, మరి అదే కదా ఆయన ఆశ్రమం, ఆయన బంగారు విగ్రహం పెట్టింది. మ్మ్. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఈ ప్రపంచానికి నువ్వు దారి చూపించేవాడు అవుతావు అన్నమాట. నీ ప్యూర్ కాన్షియస్నెస్, పరిశుద్ధమైన ఆత్మని నువ్వు చూపించి నువ్వు లైట్, నువ్వు ఒక దారి చూపిస్తావు అనమాట, ఒక దీపం అయిపోతావు. సో ఈ ఎలిమినేట్ సఫరింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ కాస్. దానివల్ల నువ్వేం చేస్తావు? ఈ బాధలు, ఈ కష్టాలు, సుఖాలు, ఇవన్నీ ఏవైతే ప్రజలు అనుభవిస్తున్నారో, ఈతి బాధలు అంటాం కదా, అవన్నీ నుంచి నువ్వు వాళ్ళని తొలగిస్తావు. యు ఎలిమినేట్ అన్కాన్షియస్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ అంధకారాన్ని, ప్రపంచంలో నుంచి జ్ఞానాంధకారాన్ని నువ్వు బయటికి తొలగిస్తావు. అంటే నీవు ఆత్మ దర్శనం చేయటం వల్ల నీకొక్కడికే కాకుండా నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తానికి కూడా అది ఉపయోగపడి నువ్వు వాళ్ళందరినీ ఆ స్థాయిలో నుంచి నువ్వు పైకి ఉన్నత స్థితికి తీసుకురావటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దానికి నీకున్న ఈ శక్తి ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది అన్నమాట. దీంట్లో ఒక చిన్న అంటే డీవియేషన్, దీంట్లో నుంచి పక్కకి వెళ్తున్నాము, ఇక ఆ సందర్భం వచ్చింది కాబట్టి. మనం ఈ మోక్ష సాధన అనే దానికోసం మనం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కదా. నేను మనవరాలా? సార్ అవును సార్. సారీ. పర్లేదు. దీంట్లో మన వేణి గారు చేస్తుంటారు శనివారం. వేణి గారు, వేణి గారు ఉన్నారా? ఇవాళ బుధవారం అండి, ఇవాళ మాట్లాడవచ్చు మీరు. వేణి గారు ఒకటోసారి, వేణి గారు రెండోసారి, వేణి గారు మూడోసారి. రాలేదు, కొట్టేశారు. ఆవిడ మనకి ఈ మౌనం అనేదాన్ని, శనివారం మౌనం అనేదాన్ని ఆవిడ అబ్జర్వ్ చేస్తారు, పాటిస్తారు.
మౌనం అంటే ఏంటి? ధ్యాన స్థితి. మన మాటని నియంత్రించుకుని ఉండటమే మౌనం. మాట్లాడకుండా మనకున్న భావాలు, ఎమోషన్స్ అన్ని లోపలే ఆపేసి పైకి కోపం వచ్చినా మాట్లాడకుండా ఉంటే అంతర్ముఖులు అవుతారు సార్. మన అదే మనసులోనే మనకి ఆలోచన వస్తా అది ఉంటుంది. అది 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 అందులో రకరకాల స్థితులు ఉన్నాయి. అది నెక్స్ట్ స్థితి. ముందు అసలు మౌనం, మాట్లాడకుండా ఉంటాం. తర్వాత కొంతమంది అవసరమైనంతగా మాట్లాడతాం. ఇందులో ఈ మౌనంలో ఒక 3 రకాలు ఉన్నాయి. ఈ మౌనంగా ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి చేరుకోవచ్చు మనం. ఆధ్యాత్మిక ఉన్నత స్థితి, నీ ఫిజికల్ ఉన్న స్థితి కాదు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని మనం చేరుకోవచ్చు. ఇందులో 3 రకాలైన మౌనాలు ఉన్నాయి. ఒకటి వాగ్మౌనం, అంటే మనం మాట్లాడటం ఆపేసి ఇప్పుడు వేణి గారు చేసేలాగా. రెండోది అక్షర మౌనం, అంటే మన కళ్ళు, ఇళ్ళు, ఒళ్ళు అన్నీ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ద్వారా చేసేది అక్షర మౌనం. ఒకటే ఏమి రాయకుండా, సైగలు చేయకుండా, మాట్లాడకుండా పూర్తిగా మన మనస్సు, శక్తి, ఆలోచన అన్నీ ఒకే చోట కేంద్రీకరించి ఇంద్రియాల శక్తి మీద వదిలేసి ధ్యానానికి, వైరాగ్యానికి ఈ మనకున్న శక్తిని తీసుకెళ్ళి కలపటం. ఇంకోటి కాష్ట మౌనం, దీన్నే మానసిక మౌనం కూడా అంటారు. ఇది నేను చదువుతాను. మౌనధారణలో కూడా మనసు ఇష్టం వచ్చినట్టు అనేక మార్గాల్లో ప్రయాణిస్తుంది. దానికి అడ్డుకట్ట వేసినప్పుడే కాణానికి మార్గం తలుపులు తెరుచుకుంటాయి. మనస్సు ఆలోచన రహిత స్థితికి మనం చేరుకున్నప్పుడు, మన యోగాలో చెప్పుకుంటాం, ఆలోచనల మీద ధ్యాస ఉన్నప్పుడు, అంటే ఆలోచనల మీద మన మనసుని మనం కేంద్రీకరించినప్పుడు మనకు మొదట్లో రకరకాల ఆలోచనలు ఉధృతంగా వస్తుంటాయి. అసలు ఒకదాని వెనకాల ఒకటి వరద వచ్చినట్టు వస్తుంటాయి అన్నమాట. ఆ వచ్చినప్పుడు మనం దాన్ని అలాగే ఈ ఆలోచనలు వస్తున్నాయి, మనకి కూర్చోలేము, మనకు చేత కాదు అని వెళ్ళిపోకుండా అలాగే కనుక కూర్చొని ఉంటే కొద్దిగా రోజు, 2 రోజు, 3 రోజు, వారం రోజులు, 10 రోజులు, 15వ రోజు మెల్లమెల్లగా ఈ ఆలోచనలన్నీ కొంచెం కొంచెంగా తగ్గుతాయి. అప్పుడు ఒక్కొక్కటి మెల్లగా అంత ఉధృతిలో నుంచి మెల్లగా తగ్గుతాయి. తగ్గేటప్పుడు ఏమవుద్ది, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది. చూడండి మీరు, ఒక ఆలోచన వచ్చిన తర్వాత రెండో ఆలోచన రావడానికి మధ్యలో కొద్దిగా 1 సెకను, అర సెకను, ఒక లిప్త కాలం మనకి టైం ఉంటుంది. దాన్నే శూన్య స్థితి అంటాం. అంటే ఆలోచన రహిత స్థితి. మనకు ఆలోచన లేని స్థితికి మనం చేరుతాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేయటం వల్ల 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మన కెపాసిటీని బట్టి, మన యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ఎంత ఉంది అనేది ఏకాగ్రతను బట్టి మనకి 3, 4 నెలలు అయ్యేటప్పటికి మన కళ్ళు మూసుకొని కూర్చోగానే మన మనస్సు ఎక్కడికి వెళ్ళదు, ఏ ఆలోచనలు రావు. ఒక అరగంట, పావుగంట, గంట ఈ విధంగా కొంచెం పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. దీన్ని కాష్టమౌనం. మనసుని ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఒక చోట ఏకాగ్రతతో మనం ఉంచి బయట తీసుకెళ్తామో దాని మీద అన్నమాట. అప్పుడు దాన్ని మనసు నిర్మలంగా ఉంచినప్పుడు దీన్ని మానసిక తపస్సు అంటారు. ఇక్కడే ఈ మౌనంలో ఉన్నప్పుడు మనసు దైవ చింతన లేదా ఆత్మాన స్వరూపానికి సంధానమయ్యే నిష్ఠలో ఉండి పరిపూర్ణ మౌన స్థితికి వెళ్తాం. ఈ మౌనం వల్లనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. గొప్పగా చెప్పాడు ఇక్కడ. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, మనం చాలా చూస్తుంటాం. ఇంకంటే కొంచెం లైవ్లీగా చెప్పుకోవాలంటే, ఒక పార్కులో చూడండి, కొత్త లవర్స్ ఉంటే వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అలాగా చూస్తుంటారు, బయటకు ఎక్కువ మాట్లాడుకోరు. మొదటి రోజు, రెండో రోజు, వారం రోజులు, 10 రోజుల వరకు మెల్లమెల్లగా వాళ్ళకి ఒకరికొకరు అలవాటు అయ్యేంత వరకు కొంచెం. అయితే తర్వాత ఇక్కడ తర్వాత మాటలే కానీ చూపులు ఉండవా సార్? ఉండవు ఇక్కడ. కానీ అది బాగుంది. వాళ్ళిద్దరు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే. అక్కడ మనసులు మాట్లాడు. అందుకని మన గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుందంట. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు నీకు లోపల నుంచి అది బయటకు వస్తుంది.
హృదయం మౌనం అయినప్పుడు ఆ హృదయం కూడా మాట్లాడని స్థితి ఉంటే అంతరాత్మ అనుభూతిని తెస్తుంది. అప్పుడు నువ్వు ఈ అనుభవం అనే దాన్ని అప్పుడు వస్తుంది నీకు. ఈ అంతరాత్మని నువ్వు తెలుసుకోవటం, ఉన్నత స్థాయి ఆలోచన లేకుండా ఇవన్నీ గొంతు మూగదైనప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు మూగదైనప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మాట్లాడినప్పుడు నీ ఆత్మానుభూతి బయటకు వస్తుంది. ఆ విధంగా మనకి మెహర్ బాబా అని ఉన్నారు, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకు. ఆయన 40 సంవత్సరాలు అట్లా మౌనంలో ఉన్నారు. ఎవరు సార్ ఎవరు? మెహర్ బాబా అని చెప్తున్నారు. ఓకే సార్. 40 సంవత్సరాలు దాదాపుగా అట్లా మౌనవర్తం ఆయన చెప్పింది అనమాట ఇది. సో భక్తిని మౌనం, మాటలు లేని ప్రార్థన, ఆధ్యాత్మిక సాధనకు మౌనమే మొదటి పాదం. సాధనలో మనసు మాట ఆగాలి, అంతఃకరణ శుద్ధి జరగాలి. అప్పుడే అక్కడ ఈ మౌనం అనేది మొదలవుతుంది. మౌనం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతి అసలు శిస్సులైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది, అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ ప్రయాణం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, అంతరాత్మని ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది. అది మనం ఆ మౌనంలో దాని యొక్క గొప్ప విషయం అన్నమాట. ఇది మనం ఏదో కంప్యూటర్ల ముందు కూర్చొని టీవీ ముందు కూర్చొని నేను మౌనంగా ఉన్నా, నేను ఒక గంట మాట్లాడలేదు అని చెప్పి అంటానికి కాదు. మనం ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆ మోక్షాన్ని ఇక్కడ మనం చెప్పేదంతా అదే కాబట్టి దానికోసం కొంచెం యువతలకు వచ్చాను నేను. ఆ మోక్ష సాధన చేసే దానికోసం రకరకాల మార్గాల్లో ఇది ఒక మార్గం. నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది ఏ విధంగా అనే దాంట్లో మనం మౌనం ద్వారా మనని మనం తెలుసుకుని మనకు ఆత్మ సాక్షాత్కారం మనం కనుక పొంది ఆ అనుభూతిని మనం పొందగలిగినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నీలాగే మారిపోతుంది. ఓ టైం అయిపోయింది కదా. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మాటలు మనసు మాట్లాడడం ఆ రెండే తెలుసు కానీ సార్ 4 అని ఇప్పుడే అర్థమైంది. 3 మనసు, హృదయము, అంతరాత్మ సార్ ఇంకోటి. ఓకే, గొంతు, 4 మనస్సు, మొత్తం భాష హృదయం. 4. మనసు, హృదయము. గొంతుని వదిలేశారు మీరు. అవును సార్, ఫస్ట్ మాట ఆపితే ఓకే. మనసు మాట్లాడుతుంది, మనసు మాట్లాడడం ఆపితే హృదయం మాట్లాడుతుంది, హృదయం హృదయం ఆపితే మాట్లాడుతున్నారు, అంతరాత్మ మాట్లాడుతున్నారు. అంతరాత్మనా. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రష్ మీరు చేయండి, మేము బ్రష్ అయ్యాము ఇప్పుడు. సార్ బాగుంది సార్, మీ గురించే చెప్పింది, ఇందాక మిమ్మల్ని పిలిచాం. అదే సార్, వాడు వెళ్తున్నాడని కొంచెం ఆన్ చేయలేదు. చాలా కష్టమే సార్ అది. నేను మీరు చెప్పినట్టు 3rd స్టేజ్ లోకి వెళ్ళాలని ఎంత ట్రై చేస్తున్నా అది అవ్వట్లేదు సార్. అంటే సైకిల్ కూడా మానేసి, ఈ లిటరేచర్ రాయడం కూడా మానేసి అలా మొత్తం ఉండాలంటే అవ్వట్లేదు సార్. అది మాత్రం అవ్వట్లేదు. మీరు అన్నట్టు ఆ రోజు మాత్రం ఫుల్ గా ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు వేరే 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 కి వెళ్ళేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ధ్యానంలో కూర్చోవడం, కాసేపు ఆ దేవుడిని ఆ ఆటల మీదగా వస్తుంది సార్ కాన్సన్ట్రేషన్. మొత్తం ఆ రోజంతా దాని మీదే ఉంటుంది. నేను లెగడమే మాట్లాడిన ఇంకా అసలు. కానీ ఆ రోజు పరీక్ష కూడా ఎక్కువ వస్తుంది సరే. ఒక్కొక్కరు వస్తారు రిపీటెడ్ గా అడిగి మాట్లాడమని తెలిసినా సరే అడిగింది భయం వేసేస్తుంది. ఎప్పుడైనా వదిలేస్తాను మాట. అది ఫస్ట్ లో కంట్రోల్ చేసుకోలేదని, కానీ ఇప్పుడైతే ఇంకా కళ్ళ ముందు ఏది జరుగుతున్నా సరే నా రోజు ఏంటో మాట రావట్లేదు సార్. నిజంగా అది చేయడానికి నాకు 5 years పడ్డది. 5 years అయ్యాక ఇప్పటికి ఇలా ఈ స్టేజ్కి వచ్చాను. ఇంకా దాంట్లో మీరు అన్నట్టు 3rd స్టేజ్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. మీరు 2nd స్టేజ్కి వచ్చారా? అది కూడా డౌట్ ఏమో సార్ నాకు. ఇంద్రియాలను మీరు నిగ్రహించుకోగలిగినప్పుడు అది 2nd స్టేజ్. అవును సార్. అది అయిపోయి మీరు అక్కడి నుంచి ఇంకా 3rd స్టేజ్కి చాలా దూరం. సార్ అది రావడం అంటే కొంచెం ఇంకా పిల్లలతో ఈ బాధ్యతలన్నీ
మీతో ప్రాబ్లం ఏంటంటే నేను లేకపోతే ఈ ప్రపంచం ఆగిపోద్ది అనుకుంటారు. ఏం సార్ ఆగిపోదు. అలా అనుకుంటున్నారు సార్. మేము అలా అనుకోము. మేము లేకపోతే పని ఆగిపోతే ఇలా అనుకోము. ఇప్పుడు మీ అబ్బాయి అదేంటంటే వెళ్తున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళి గుమ్మం దాకా వెళ్ళకపోతే వెళ్దా? అలా అని కాదు సార్. ఆ వీధి దాటే వరకు వెళ్తాడు కదా. యా సార్. ఇప్పుడు మీరు లోపల ఏదో పనిలో ఉన్నారు, అమ్మ నా టైం అవుతుంది వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతాడు సార్. మరి మీకు అదేంటంటే వెళ్ళి గుమ్మం దాకా పంపించేసి వస్తే మీకు తృప్తి. మనకి మనసుకి సంతృప్తి సార్. అది అదే నేను చెప్తున్నా, గుమ్మం దాకా వెళ్ళేసి వస్తే మీకు satisfaction. తృప్తి. అంతే. ఇవన్నీ మనం త్యజించుకోవాలి. హస్బెండ్ తోటి పిల్లలోటి వెళ్ళేటప్పుడు అలా బయట అలా నుంచి వాళ్ళు వెళ్ళే వరకు అదేంటో పిచ్చి నిజమే సార్. ఆ సందు మలుపు తిరిగేంత వరకు చూస్తుండాలి. ఉంటాం సార్. సార్ మన శుభ్రంగా దాంట్లోనే వాళ్ళు జరుగుతుంది. మంచిగా పనులు చేసుకునే వాళ్ళని మనం ఆపొద్దు సార్. నేనేం ఆపట్లేదు, చక్కగా చెప్తున్నా. కాదు సార్, మౌనవ్రతం అనేది ఒకటి వింటున్నాము. మళ్ళీ చక్కగా ఇంట్లో వాళ్ళు వెళ్తుంటే వాకిలి వరకు వెళ్ళి నుంచోవడం అనేది కూడా మళ్ళీ వింటున్నాం సార్. మంచిగా ఉంది, బాగుంది. ఏదైనా వాళ్ళ అటాచ్మెంట్స్, ఎమోషన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అవును సార్. ఎప్పుడైతే అటాచ్మెంట్స్, ఈ ఎమోషన్స్ వీటి నుంచి మనం వదిలించుకుంటామో అప్పుడు మీరు అనుకునే సెకండ్ స్టేజ్ నుంచి బయటకు వస్తారు. థర్డ్ స్టేజ్ లో చేస్తారని నేను చెప్పట్లేదు. బాబా గారు అదే మెహర్ బాబా గారు నిజంగా ఆయన అయితే ఇంకా సైకిల్ కూడా చేయకుండా అలాగే ఉండిపోయేవారు సార్. ఆయన అయితే నేను చిన్నప్పుడు ఆయన భజనలకి వాటికి వెళ్ళేవాళ్ళు అనమాట మెహర్ బాబా గారి దగ్గరికి. వాళ్ళు చాలా ఆయన అసలు అలా సైకిల్ కూడా చేసేవారు కాదంట. అలాగే ఒక్కొక్కసారి ఆ కళ్ళతోటే ఆ శిష్యులు అర్థం చేసుకునేవారంట ఆ పక్కనున్న వాళ్ళు ఆయన అంతరాత్మ. ఆయన గురించి విన్నాను సో సార్. అది మనం ఈ అనుభూతి, అంతరాత్మ, లోపల ఉన్న వ్యక్తి, ఉనికి, ఇవన్నిటికీ మనం లేదు. సార్ ఒక్క మనిషిలో ఇన్ని విషయాలు మాత్రం మీకు భలే తెలుస్తున్నాయి సార్. ఆ విషయం చాలా గ్రేట్ సార్. మీరైతే ప్రతి విషయాన్ని చాలా విపులంగా భలే చెప్తారు. ఇన్ని విషయాలు ఎలా తెలిసిపోతాయి ఒక మనిషికి అన్నట్టు ఉంటుంది సార్ ఒక్కొక్కసారి మీరు చెప్పే క్లాసులో విషయాలు. ఎక్కడో చదువుతుంది చెప్తాను, ఎక్కడ తీసుకొస్తానండి. గుర్తుండాలి కదా సార్, అవి రిమైనింగ్ గుర్తుండాలి. అవి ఎలా గుర్తుండడం కూడా గ్రేట్ సార్. ఎక్కడ చదివాం, బాగుంది, పొద్దున్న చదువుదాం, మౌనంగానే చూడంగానే మీరు గుర్తొచ్చారు. సరే, మా వేణి గారు మౌనవర్తం చేస్తారు కదా, మౌనం మీద ఎట్లా ఉంటుంది చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇవాళ టాపిక్ కూడా వచ్చింది, అక్కడి నుంచి కనెక్ట్ చేసుకుని వచ్చాను. అదే అంతే. ఓకే, 6:30 అయిపోయింది. ఎంత న్యాచురల్ గా చెప్పినారు సార్. ఈరోజు చాలా బాగుంది టాపిక్ అన్నమాట. రేపు కూడా చెప్పండి సార్ మౌనం గురించి. మౌనమే నీ భాష. వినిపించే రాగం భూపాలం దూరం తొలి సంధ్య వేళలో తొలి పొద్దు కొడుకులో.
సరిపోతుంది సుధాకర్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివరెడ్డి గారు ఊరు పల్లిపాలెం మీరెత్తావరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో సత్యబాబు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివారెడ్డి గారు ఊరు పల్లిపాలెం మీరెత్తావరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో సత్యబాబు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలమేలు మంగ అలమేలు మంగ పాహి హరిప్రియ అలమేలు మంగ పాహి హరిప్రియ అలమేలు మంగ అలమేలు మంగ హరిప్రియ लवकर